సో ఈ రోజు ఏం చెప్తా అని చెప్పాను నేను మీకు యూట్యూబ్ స్టార్ట్ చేస్తా అని చెప్పా కదా. అవును సార్. యూట్యూబ్ సో యూట్యూబ్ తో మనం ఏం చేయగలం ఫస్ట్ మీకున్న నాలెడ్జ్ చెప్పండి. మనం ఇప్పుడు యూట్యూబ్ నేర్చుకుంటే ఏం చేయగలం, లేదా అసలు ఎందుకు యూట్యూబ్ నేర్చుకోవాలి? యూట్యూబ్ చేస్తే మనకేంటి లాభం? మరి యూట్యూబ్ అంటే ఏంటో తెలుసా? మాట్లాడండి పల్లవి గారు. తెలుసు సార్. ఆ, సో ఇది యూట్యూబ్ అన్నమాట. యూట్యూబ్ ని ఇంకా ఏమంటారో తెలుసా ఎవరికన్నా? యూట్యూబ్ కి ఇంకొక పేరు ఉంది. ఆ పేరేంటో తెలుసా ఎవరికన్నా? తెలుసు సార్. వీడియో సర్చ్ ఇంజిన్. వీడియో సర్చ్ ఇంజిన్. ఎందుకు? దీంట్లో అన్ని రకాల వీడియోస్ ఉంటాయి. వాటి మనం ఏం చేయొచ్చు, సెర్చ్ చేయొచ్చు. గూగుల్ ఎలాగైతే మనం కొడతామో, ఇక్కడ కూడా మనం గూగుల్లో కొడితే మనకి ఇలా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇలా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇలా రిజల్ట్ కనిపిస్తుంది అంటే ఇక్కడ ఎవడో ఏదో ఒక ఎంటర్ చేస్తే ఇక్కడ మనకి రిజల్ట్ కనిపిస్తుంది. ఆ రిజల్ట్స్ కూడా ఎలా కనిపిస్తుంది మనకి? వన్ బై వన్ కనిపిస్తాం. వన్ బై వన్ కనిపిస్తుంది. ఇక్కడ నేను ఎన్నిసార్లు కొట్టినా, లేదా ఈ పేజ్ని ఎన్నిసార్లు రీఫ్రెష్ చేసినా సరే, ఇక్కడ రిజల్ట్ అనేది మనకి మాక్సిమం స్టాటిక్ ఉంటుంది. మాక్సిమం అవే రిజల్ట్స్ కనిపిస్తాయి. అలానే అన్నీ ఉన్నాయా అంటే లేదు. ఇంకా కింద చాలా ఉంటాయి. కింద మనకి చాలా ఉంటాయి. అయినా సరే కొన్ని వీడియోస్ మాత్రానికే ఫస్ట్ 5 ప్లేసెస్ లో కనిపిస్తాయి మనకి. 5 ప్లేసెస్ లో కనిపిస్తాయి మనకి. సో ఇక్కడ దీన్ని మనం వీడియో సెర్చ్ ఇంజిన్ అన్నాము. ఇక్కడ కూడా గూగుల్లో లాగానే కస్టమర్ సెర్చ్ చేస్తున్నాడు. గూగుల్లోనే కస్టమర్ సెర్చ్ చేస్తున్నాడు. గూగుల్ లాగానే ఇక్కడ కూడా మనకి రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. గూగుల్లో ఇక్కడ కూడా మనకి రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. సేమ్ గూగుల్ లాగానే ఒక పర్టికులర్ కీవర్డ్ ఇక్కడ కూడా కొన్ని రిజల్ట్స్ అనేవి స్టాటిక్ గా ఉంటున్నాయి. పొజిషన్స్ మారుతున్నాయి కానీ టాప్ 10 రిజల్ట్స్ అయితే అవే ఉంటుంది. టాప్ 10 రిజల్ట్స్ అయితే అవే ఉంటుంది. సో ఇవే పనులు మనం గూగుల్లో చేయాలి అంటే ఏం చేసాము? ఇలా స్టాటిక్ గా కొన్ని రిజల్ట్స్ మాత్రమే పైన ఉంచాలంటే మనం ఏం చేసాం? అంటే ఆ టాప్ రిజల్ట్స్ మనం రావాలంటే ఏం చేసాం? అక్కడ ఎస్ఈఓ చేసాం. గూగుల్ కదా. ఇప్పుడు ఇది కూడా సెర్చ్ ఇంజనే. దీంట్లో కూడా సెర్చ్ చేస్తున్నారు. దీంట్లో కూడా రిజల్ట్స్ వస్తున్నాయి. దీనిలో కూడా కొన్ని రిజల్ట్స్ అనేటి పైన స్థిరంగా ఉంటుంది, స్టాటిక్ గా ఉంటుంది. ఇప్పుడు మన వీడియో కూడా టాప్ లోకి రావాలి అంటే మనం ఎస్ఈఓ చేయాల్సిందే అనమాట. ఎస్ఈఓ చేయాల్సిందే అనమాట. సో దీని గురించి మనం తర్వాత తర్వాత క్లాసెస్ లో నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలి? యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే మనకి ఏం కావాలి? యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి? ఏం కావాలి చెప్పండి. మన ఐడియా ఉందా? ఈమెయిల్ అనుకుంటా సార్. ఫస్ట్ ఫస్ట్ మనకు కావాల్సిన నీడ్ ఏంటిది? ఒక జీమెయిల్ అకౌంట్ ఉండాలి. గూగుల్ మెయిల్ అకౌంట్ అనేది ఉండాలన్నమాట. అది ఉంటే మనం యూట్యూబ్ ని స్టార్ట్ చేసేయచ్చు. దానికన్నా ముందు మనకు కావాల్సింది ఏంటిది? ఒక ప్లాన్, ఒక పద్ధతి, ఒక డెడికేషన్ అన్నీ ఉండాలన్నమాట.
ఏముండాలి? ప్లాను, పద్ధతి, ఒక డెడికేషన్, ఓపిక అన్నీ ఉంటే మనం యూట్యూబ్లో సక్సెస్ అవుతాం. సో ఇక్కడ సేమ్ ఈ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే యూట్యూబ్ కాన్సెప్ట్ అనేది ఎలా ఉంటుందంటే మనం ఆల్రెడీ బ్లాగింగ్ క్లాస్ విన్నాం కదా. సేమ్ ఇక్కడ కూడా మనకి ఇది వ్లాగింగ్ క్లాస్ అనుకోవచ్చు. దీన్ని మనం వ్లాగింగ్ క్లాస్ అనుకోవచ్చు. అప్పుడు మనం అనుకున్నాం కదా వ్లాగింగ్ కి తేడా ఏంటి అని. బ్లాగింగ్ అంటేనేమో టెక్స్ట్, వ్లాగింగ్ అంటేనేమో విజువల్ కంటెంట్, వీడియో కంటెంట్. సేమ్ దీనికి ఎలాగైతే ఒక స్ట్రాటజీని ఫాలో అయ్యామో ఇక్కడ కూడా మనం ఒకటే అలాంటి స్ట్రాటజీని ఫాలో అయ్యాం. ఇక్కడ మనం ఏం స్ట్రాటజీ ఫాలో అయ్యాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గుర్తుంటే ఫస్ట్ మనం ఒక నీష్ ని సెలెక్ట్ చేయాలి. మనం ఒక నీష్ ని సెలెక్ట్ చేయాలి. అంటే మీరు యూట్యూబ్ లో కంటెంట్ అనేది ఎలాంటి కంటెంట్ ని అప్లోడ్ చేయాలనుకుంటున్నారు. ఏది పడితే అది అప్లోడ్ చేస్తే ఏముండదు ఫైదా. మనం ఒక లొకేషన్కి వెళ్దాం అనుకున్నాం. ఒక లొకేషన్కి వెళ్దాం అనుకున్నప్పుడు మనం కనిపించిన అన్ని సందుల్లో అన్ని గొంతులలో వెళ్తే ఏమవుతుంది, ఆ డెస్టినేషన్ కి మనం త్వరగా రీచ్ అవ్వాలి. ప్రాపర్గా ఒక వే పెట్టుకొని ఒక రూట్ పెట్టుకొని మనం అక్కడికి వెళ్ళాలి అనుకుంటే ప్రశాంతంగా వెళ్ళిపోతుంది, నీట్గా వెళ్ళిపోతుంది. అలాంటి అడ్డంకులు లేకుండా, అబ్స్టకల్స్ లేకుండా డైరెక్ట్గా అదే లొకేషన్ మనం వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా ఫస్ట్ మనం యూట్యూబ్ చేయాలి అనుకున్నప్పుడు, యూట్యూబ్ కానీ బ్లాగింగ్ కానీ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటిది, ఒక పర్ఫెక్ట్ నీష్ ని సెలెక్ట్ చేయాలి. పర్ఫెక్ట్ నీష్ ఇన్ ద సెన్స్ ఆ పర్టికులర్ కేటగిరీలో మనం వర్క్ చేయాలన్నమాట. ఎలాంటి వీడియోలు చేయాలనుకుంటున్నాం? కుకింగ్ వీడియోస్, ఇన్ఫర్మేషనల్ వీడియోస్. ఆ ఇన్ఫర్మేషన్ లో టెక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారా? ఏఐ టూల్స్ గురించి చెప్పాలనుకుంటున్నారా? హెల్త్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారా? ఫినాన్స్ గురించి, మనీ రిలేటెడ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారా? ట్రావెల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారా? ట్రావెల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారా? లేదా ఏదైనా డిఐవై హోమ్ మేకింగ్ ఇలాంటి వీడియోస్ ఏమైనా చేయాలనుకుంటున్నారా? గార్డెనింగ్ వీడియోస్ చేయాలనుకుంటున్నారా? గార్డెనింగ్ వీడియోస్ ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఏదైనా ప్రొడక్ట్స్ గురించి చెప్పాలనుకుంటున్నారా? అంటే ప్రొడక్ట్ రివ్యూస్ కానీ, ఓవర్వ్యూస్ కానీ, అన్బాక్సింగ్ కానీ ఇలాంటి వీడియోస్ ఏమైనా చేయాలనుకుంటున్నారా? లేదా కరెంట్ టాపిక్స్ మీద ఏదైనా అవేర్నెస్ వీడియోలు చేయాలనుకుంటున్నారా? న్యూస్ వీడియోలు చేయాలనుకుంటున్నారా? ఏం చేయాలనుకుంటున్నారు మీరు అసలు? ఎవరినైనా ట్రోల్ చేయాలనుకుంటున్నారా? ఎవరినన్నా ట్రోల్ చేయాలనుకుంటున్నారా? లేదా ఏదైనా కాంట్రవర్సీ క్రియేట్ చేయాలనుకుంటున్నారా? ఏదైనా సరే ఒకదాన్ని పిక్ చేసుకోండి. ఒకదాన్ని పిక్ చేసుకోండి. మిగతా వాటన్నిటికీ నిదానంగా వెళ్ళొచ్చు. ఫస్ట్ అయితే ఏం చేయాలి, ఒక ప్రాపర్ నీష్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ ప్రాపర్ నీష్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైనా కావచ్చు, నీష్ కెన్ బి ఎనీథింగ్, ఏదైనా ఒకదాన్ని అయితే మనం ఫిక్స్ చేసుకోవాలి. ఆ ఫిక్స్ చేసేది ఎలా ఉండాలి, మనకి కంఫర్టబుల్ గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రావెలింగ్ చేయాలి అనుకున్నాం. ట్రావెలింగ్ చేయాలంటే మనం బయటకు వెళ్ళడానికి అవుతుందా? అవ్వదు కదా. అప్పుడు మనం ఏం చేయొచ్చు, మనకి ఇంట్రెస్ట్ ట్రావెలింగ్ అనుకుంటే మనం బయటికి వెళ్ళలేకపోతే ఏం చేయాలి అప్పుడు, అదే ట్రావెల్ రిలేటెడ్ గా కంటెంట్ మనం ఇంట్లో కూర్చొని ఎలా చేయాలో కూడా ఆలోచించాలి. లైక్ ఎగ్జాంపుల్, ఆన్లైన్ లో ఉన్న వీడియోస్ ని తీసుకొని దానికి మన వాయిస్ ఓవర్ ఇచ్చి దాని గురించి చెప్పటం, గూగుల్లో ఉన్న రిసోర్సెస్ ని యూజ్ చేసి దానికి మన వాయిస్ ఇచ్చి చెప్పటం, ఇలాంటివి అన్నమాట. లేదు అంత ఎందుకు పంచాయతీ అనుకుంటే ఇంట్లో ఉండి చేసే కొన్ని వీడియోస్ ఉంటాయి. కుకింగ్ వీడియోస్, హోమ్ మేకింగ్ టిప్స్, గార్డెనింగ్ టిప్స్, హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్. మనకి ఈ మధ్య అవి ఆయుర్వేదం షాంపూ సోపులు ఇలాంటి మేకింగ్స్ వస్తూ ఉంటాయి, వీడియోస్ వస్తూ ఉంటాయి. అలాంటివి, లేదా ట్యూటోరియల్ వీడియోస్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ నేర్పిస్తాను, ఫుల్ స్టాక్ నేర్పిస్తాను, జావా నేర్పిస్తాను, ఇలాంటివి ఏవైనా సరే ఇలా మనం ఫిక్స్ చేసుకోవాలి. మనకు కంఫర్ట్ ఉండాలి, యాజ్ వెల్ as ఆడియన్స్ కూడా నచ్చాలి. ఆడియన్స్ కూడా ఆడియన్స్ కూడా ఎవరొకరు ఉండాలి దాని మీద. ఆడియన్స్ కూడా ఎవరొకరు దానికంటూ ప్రత్యేకంగా ఉండాలన్నమాట. ఆడియన్స్ లేకపోతే మన వీడియోస్ ఎవరు చూస్తారు, ఎవరు చూడరు కదా. అంటే ఆడియన్స్ కన్సిడర్ చేసుకొని మన కంఫర్ట్ లో ఉండేలాగా వీడియోస్ అనేవి ప్లాన్ చేసుకోండి. ఈ వీడియోస్ అనేవి బేసిక్ గా రెండు రకాల వీడియోస్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే ఫేస్ వీడియోస్. ఫేస్ వీడియోస్ అంటే మీరు కనిపిస్తారు, మీరు మాట్లాడతారు, మీరు వినిపిస్తారు, ఆఫ్లైన్ క్లాసెస్ లాగా అనమాట. నెక్స్ట్ ఫేస్ లెస్ వీడియోస్ అంటే ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్తున్నాను కదా, మీ క్లాస్ లో నేను ఒక్కసారి కూడా మీకు కనిపించదు. మీలో ఉన్న ముగ్గురులో ఎవరికి నా ఫేస్ తెలియదు, ఎలా ఉంటాను సంగతి తెలియదు. తెలిసే వరకు నేను ఎలా ఉంటాను తెలియదు కదా. సో అది ఫేస్లెస్ వీడియోస్ అన్నమాట. యూట్యూబ్ లో కూడా మనకి అలా వాయిస్ ఓవర్ వస్తూ ఉంటాయి, కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి, జస్ట్ వాయిస్ ఓవర్ వినిపిస్తూ ఉంటుంది. లేదా వేరే వాళ్ళ ఫేస్ ఏదో ఉంటుంది, ఒక ఏ ఫేస్ ఇంకేదో ఫేస్ ఉంటుంది.
అక్కడ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. యాక్చువల్గా అక్కడ రియల్ మనిషి అయితే కనిపించదు, వాయిస్ మాత్రం వినిపిస్తూ ఉంటుంది. వాయిస్ మాత్రం వినిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో మనకు దీనిలో ఏది కంఫర్ట్, మన ఫేస్ కనిపించడానికి మనం ఇంట్రెస్ట్ గా ఉన్నామో లేదో, మన ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తాం లేదా, అమ్మాయిలం కాబట్టి మన ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తాం లేదు, మనం మనలో ఆ కాన్ఫిడెన్స్ ఉందా లేదు. ఆ ఫేస్ కనిపించాలంటే మనం ఒక హీరోయిన్ లెవెల్లో ఉండాలో లేదా ఇంకేదో లాగా ఉండాలో అదే మనకు అవసరం లేదు. జస్ట్ మనలో కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఆ వీడియోస్ చేయొచ్చు అనమాట. సో దీనికి మనం కంఫర్టబుల్ కాదు, దీనికి మనం కంఫర్టబుల్ కాదు. ఫేస్లెస్ వీడియోస్ చేయాలి అనుకుంటే వాయిస్ ఓవర్ ఈ వాయిస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము లేదు, వాయిస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం లేదు, ఇది కూడా మనం ఫిక్స్ అవ్వాలన్నమాట. ఫస్ట్ నీస్ ఫిక్స్ అవ్వాలి, అండ్ నెక్స్ట్ విచ్ టైప్ ఆఫ్ వీడియోస్ డూ యూ వాంట్ మేక్ అనేది కూడా ఫిక్స్ అవ్వాలి. డూ వాంట్ మేక్ అనేది కూడా మనం ఫిక్స్ అవ్వాలి. ఫేస్ ఆర్ ఫేస్లెస్ వీడియోస్, ఫేస్ ఆర్ ఫేస్లెస్ వీడియోస్ మనం ఫిక్స్ అవ్వాలన్నమాట. తర్వాత ఈ రెండు ఫిక్స్ అయిన తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు మనం కంటెంట్ రీసెర్చ్ చేయాలి. కంటెంట్ ని రీసెర్చ్ చేయాలి. కంటెంట్ రీసెర్చ్ ఎలా చేయాలి? రాండమ్ గా మనకు అనిపించింది చెప్తే అవ్వదు కదా. మనకు అనిపించింది చెప్తుంటే వినేవాడికి అది యూస్ఫుల్ గా అనిపించాలి. లేదా ఆల్రెడీ ఎవరైనా చెప్పాడు అనుకుంటే చెప్పిన వాడికి, ఇంతకుముందు చెప్పిన వాడికన్నా కొత్తగా మనం చెప్పాలి. కొత్తగా మనం చెప్పాలి. ఆడికన్నా worst గా చెప్తే ఇంకొకసారి మన వీడియో చూడడం అన్నమాట. అయితే కొత్త కంటెంట్ అవ్వాలి, లేదా పాత కంటెంట్ అయితే పాతగా ఎవడైతే చెప్పాడో వాడికన్నా బెటర్ గా చెప్పాలి, వాడికన్నా బెటర్ గా చెప్పాలన్నమాట. ఈ రెండు గుర్తు. కంటెంట్ ప్రొడ్యూస్ కంటెంట్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఏంటిది, ఎడిటింగ్, అప్లోడ్, ఎస్ఈ, అప్లోడ్, ఎస్ఈ. సో ఇది ఒక యూట్యూబ్ యొక్క జర్నీ అన్నమాట. యూట్యూబ్ యొక్క జర్నీ. సో ఎస్ఈఓ చేసి అప్లోడ్ చేసి కంటెంట్ యూనిక్ గా ఉంది అనుకుంటే ఆటోమేటిక్ గా ఆడియన్స్ వస్తారు, ఎంగేజ్ అవుతారు, మనకి వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు, డబ్బులు కూడా వస్తాయి, డబ్బులు కూడా వస్తాయి. సో ఇప్పుడు యూట్యూబర్స్ కి డబ్బులు ఎలా వస్తాయి, యూట్యూబర్స్ కి డబ్బులు ఎలా వస్తాయి? బేసిక్ గా యూట్యూబర్స్ కి మూడు రకాలుగా డబ్బులు వస్తాయి. ఒకటి ఏంటి అంటే యూట్యూబ్ వాడిచ్చే డబ్బులు, యాడ్సెన్స్ డబ్బులు, సాలరీ అనుకోవచ్చు దీన్ని. కానీ ఈ యాడ్సెన్స్ డబ్బులు అనేటి కన్సిస్టెన్సీగా ఉండవు అనమాట. అంటే ఒక నెల తక్కువ రావచ్చు, ఒక నెల ఎక్కువ రావచ్చు, ఒక నెల అసలు రాకపోవచ్చు, ఒక నెల అసలు రాకపోవచ్చు. అవన్నీ స్థిరంగా ఉండవు అనమాట. అంటే ప్రతిసారి ఫిక్స్డ్ అమౌంట్ వస్తానే ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి అఫిలియేట్ మార్కెటింగ్ మనం అఫిలియేట్ మార్కెటింగ్ చెప్పుకుంటే చూసాం కదా. వీడియోస్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసి లింక్స్ ఇస్తారు అనుకున్నాం కదా. సో దాని ద్వారా మనకి కొంత అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రమోషన్స్ అంటే ఏదో ఒక జ్యువెలరీ షాప్ నేను ఇక్కడ తీసుకున్నాను బాగుంది, మీరు కూడా వచ్చి కొనుక్కోండి. లేదా ఏదైనా సినిమా ప్రమోషన్, ఈ సినిమా నేను చూశాను బాగుంది, సినిమా రివ్యూ అవుతుంది, ఇలాంటివి అనమాట. సేమ్ ఈ మూడు వేస్ లో మనకి డబ్బులు అనేవి వస్తాయి. ఈ మూడు వేస్ లో యూజువల్ గా యూట్యూబర్ కి డబ్బులు వస్తాయి. ఏదైనా ప్రొడక్ట్ ని ప్రమోట్ చేస్తాను, లేదా ఏదైనా సర్వీస్ ని ప్రమోట్ చేస్తాను, మనకి ఇవన్నీ వస్తాయి అన్నమాట. యాడ్సెన్స్ ఒకటి, అప్లైట్ మార్కెటింగ్ ఒకటి, ప్రమోషన్స్ ఒకటి. దీనిలో మనకి ఏ అమౌంట్ కూడా కన్సిస్టెన్సీ గా ఉండదు, స్థిరంగా అయితే ఉండదు అనమాట. యాడ్సెన్స్ ఇందాక అన్నట్టుగా ఒక మంత్ తక్కువ రావచ్చు, ఒక మంత్ ఎక్కువ రావచ్చు, ఒక మంత్ అసలు రాకపోవచ్చు. అప్లైట్ మార్కెటింగ్ కూడా మనం ప్రమోట్ చేసిన ప్రతి ప్రొడక్ట్ కి సేల్ అవుతుందని గ్యారంటీ లేదు, సేల్ అవుతుందని గ్యారంటీ లేదు. అండ్ ప్రమోషన్స్ కూడా మనకి రెగ్యులర్ గా వస్తాయని కూడా లేదు, రేర్ గా వస్తాయి. కానీ మనకి ప్రమోషన్స్ ఒకసారి నిలబడితే అంటే రావడం స్టార్ట్ అయితే మాత్రానికి కంటిన్యూస్ గా ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ వస్తూనే ఉంటుంది. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆ, యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే నేను డబ్బుల కోసం చేస్తున్నాను అని మాత్రం చేయొద్దు. డబ్బుల కోసం చేస్తున్నాను మాత్రానికి చేయొద్దు అనమాట. ఎలా చేయాలి మరి? నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు ప్యాషన్ ఉంది, సో నేను యూట్యూబ్ చేస్తున్నా, నాకు కంటెంట్ క్రియేషన్ అంటే ఇష్టం కాబట్టి నేను యూట్యూబ్ చేస్తున్నా, అంతే చేయాలి తప్ప నేను యూట్యూబ్ పెడతాను, రేపు నాకు 1000 మంది సబ్స్క్రైబర్లు వస్తారు, తర్వాత మానిటేషన్ అవుతుంది, నెలకు నాకు ₹1,00,000 యాడ్సెన్స్ ద్వారా వస్తాయి, అప్లైడ్ మార్కెటింగ్ ద్వారా ఒక 2 లక్షలు వస్తాయి, ప్రమోషన్స్ ద్వారా ఒక 5-10 లక్షలు వస్తాయి. ఈ డ్రీమ్స్ తో మాత్రం యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయదు. ఈ డ్రీమ్స్ తో యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేయదు. నాకు కంటెంట్ క్రియేషన్ ఇష్టం ఉంది కాబట్టి నేను కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను, వస్తే లేకపోతే లేదు. ఎందుకంటే యూట్యూబ్ ఎప్పుడైనా సరే మీరు కూడా చేయాల్సిన పని ఏంటంటే యూట్యూబ్ ని మీరు ఎప్పుడు ఒక ఫుల్ టైం కెరీర్ లాగా పెట్టుకోవద్దు. నేను కంప్లీట్ గా యూట్యూబ్ మీద డిపెండ్ అవుతాను అని అయితే ఎప్పుడు చేయొద్దు అన్నమాట. అది ఎప్పుడు చేయాలి? మీ దగ్గర ఒక 4-5 నెలలకి సరిపోని బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి మీరు ఏ పని చేయపని ఇంట్లో వాళ్ళు ఏమనరు అనుకున్నప్పుడు ఫుల్ టైం కెరీర్ లాగా స్టార్ట్ చేయండి. ఈ 6 months లో మీరు పర్ఫెక్ట్ గా చేసుకుంటే యూట్యూబ్ అన్నది సెటిల్ అవుతుంది, మీరు ఎంతో కొంత గ్రోత్ అయితే వస్తుంది అనమాట. అలా కానప్పుడు ఏం చేయాలి, మనం పార్ట్ టైం లాగానే యూట్యూబ్ ని స్టార్ట్ చేయాలి.
లైక్ వర్క్ అయిపోయిన తర్వాత వర్క్ ముందు లేదా ఎప్పుడన్నా వీకెండ్స్ వచ్చినప్పుడు హాలిడేస్ వచ్చినప్పుడు యూట్యూబ్ చేయడానికి స్టార్ట్ చేయండి. అంతే తప్ప ఫుల్ టైం లాగా అయితే స్టార్ట్ చేయొద్దు. ఫుల్ టైం లాగా స్టార్ట్ చేయాలంటే మీరు కొంత సెటిల్ అయిన తర్వాత స్టార్ట్ చేయండి. అంతవరకు మీరు పార్ట్ టైం లాగా స్టార్ట్ చేయండి. అండ్ ఫస్ట్ మీ బ్రెయిన్ లో అమౌంట్ అన్న మాట అయితే పెట్టుకోవద్దు. అమౌంట్ వస్తాయి, డబ్బుల కోసం చేయాలి అని అయితే పెట్టుకోవద్దు. స్టార్ట్ చేయండి, ఆటోమేటిక్ గా మీకు ఆ గ్రోత్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకేం ఉండాలి యూట్యూబ్ లో, ఇవన్నీ అన్ని రావున్నాం కాబట్టి కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. ఇప్పుడు వీడియో పెట్టి 2 వ్యూస్ వచ్చినాయి, 3 వ్యూస్ వచ్చినాయి, 10 వ్యూస్ వచ్చినాయి అండ్ ఇంకో వారం తర్వాత ఒక వీడియో పెట్టి, నెల తర్వాత వీడియో పెట్టి ఇలా చేస్తూ ఉంటే ఈ నెల తర్వాత ఆ 2 వ్యూస్ 3 వ్యూస్ కూడా రావు అనమాట. ఫస్ట్ మీకు 10 వ్యూస్ వచ్చినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వీడియో పెట్టగానే వచ్చినాయి అనుకోండి, 10 వచ్చినాయి మనకి రాదులే, మన వల్ల అవ్వదులే అనుకొని గ్యాప్ ఇచ్చారనుకోండి, నెక్స్ట్ టైం ఆ 10 కూడా రాకుండా పోతుంది. 10 కూడా రాకుండా పోతుంది. అలా కాకుండా ట్రై టు అప్లోడ్ ఎవ్రీ డే 1 వీడియో. అయితే పాసిబుల్ అయితే రోజు ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. లేదనుకుంటే డే బై డే, లేకపోతే 3 రోజులకు ఒకసారి, లేదనుకుంటే అట్లీస్ట్ వారానికి ఒకసారి అయినా సరే ఒక వీడియోని అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. అంతే తప్ప మీరు మాక్సిమం గ్యాప్ అయితే ఇవ్వద్దు అనమాట. మాక్సిమం గ్యాప్ అయితే ఇవ్వద్దు. గ్యాప్ ఇస్తే ఏం జరిగింది, ఫస్ట్ రీజన్ మీ వీడియోస్ కి రీచ్ తగ్గిద్ది. అండ్ ఈ లోపల ఇంకెవడో అదే టాపిక్ మీద వీడియో చేస్తాడు, వాడికి ఎంగేజ్మెంట్ అనేది పెరిగింది అనమాట. మనకి ఎంగేజ్మెంట్ తగ్గుతుంది, రీచ్ కూడా తగ్గుతుంది. కాబట్టి మాక్సిమం కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. అండ్ నెక్స్ట్ క్లాసులు చెప్పిన నుంచి చెప్పే మాటే పేషెన్స్ కూడా ఉండాలన్నమాట. పేషెన్స్ కూడా ఉండాలి. సేమ్ ఇదే కాన్సెప్ట్. వ్యూస్ రావట్లేదు, రోజు పెడుతున్నా, వారానికి కూడా పెడుతున్నా, 2 రోజులకు ఒకసారి పెడుతున్నా, వ్యూస్ రావట్లేదు, డబ్బులు రావట్లేదు, మౌంటేషన్ అవ్వట్లేదు. సో ఇలాంటిది ఏమి ఉండదు. పేషెన్స్ తో వెయిట్ చేయండి అండ్ పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండండి. నా వల్ల కాదు, నా చేత కాదు, ఎంత చేసినా ఏం ఫైదా లేదు, ఇలా ఏం లేకుండా వస్తుంది. ఏదో ఒక రోజు వస్తుంది, ఏదో ఒక రోజు మౌంటేషన్ అవుతుంది, ఏదో ఒక రోజు నాకు డబ్బు వస్తుంది, ఏదో ఒక రోజు నేను కూడా సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవుతాను, ఏదో ఒక రోజు నా గురించి కూడా ఎవడో ఒక బ్లాగ్ రాస్తాడు, ఏదో ఒక రోజు నన్ను కూడా ఎవడో ఒక ఇంటర్వ్యూ తీసుకుంటాడు. సో ఇలాంటి పాజిటివ్ తో ఉండాలన్నమాట. ఇలాంటి పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండాలి. ఇదంతా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముందు, యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయడానికి ముందు మనకు ఉండాల్సిన మెయిన్ గా ఉండాల్సిన లక్షణాలు అన్నమాట. సేమ్ ఇదే కాన్సెప్ట్ మనకి బ్లాగింగ్ కూడా అప్లికబుల్ అవుతుంది. బ్లాగింగ్ చేసినప్పుడు కూడా ప్రాపర్ నీట్ సెలెక్ట్ చేయాలి. అక్కడ కూడా యాడ్సెన్స్, అప్లైడ్ మార్కెటింగ్, ప్రమోషన్ ద్వారానే డబ్బులు వస్తాయి. అక్కడ కూడా మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. అక్కడ కూడా మనం పేషెన్స్ తో ఉండాలి. అక్కడ కూడా మనం పాజిటివ్ గా థింక్ చేయాలి. అక్కడైనా అంతే, ఇక్కడైనా అంతే. సేమ్ అక్కడ కూడా ఎస్ఈఓ చేయాలి, ఇక్కడ కూడా ఎస్ఈఓ చేయాలి. అక్కడ కూడా కంటెంట్ రీసెర్చ్ చేయాలి, ఇక్కడ కూడా కంటెంట్ రీసెర్చ్ అనేది చేయాలన్నమాట. ఇదంతా ఉన్న తర్వాత మనం ఒక పెట్టుకోవాలి. యూట్యూబ్ ఛానల్ని పెట్టుకోవాలి. సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక కేటగిరీని సెలెక్ట్ చేసుకొని దానికి కంటెంట్ రీసెర్చ్ ఎలా చేయాలి, ఇలా స్క్రాచ్ నుంచి మనం స్టార్ట్ చేసిన తర్వాత ఛానల్ పెట్టి ఆ వీడియోని అప్లోడ్ చేద్దాం. ఒక 3 to 4 క్లాసెస్ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి. సో ఫస్ట్ అయితే నీష్ సెలెక్ట్ చేయాలి. నీష్ సో నీష్ ఇందాక అన్నట్టుగా మీ కంఫర్ట్ బట్టి, ఆడియన్స్ ని బట్టి మీరు సెలెక్ట్ చేయండి. సో ఏ ఐడియా లేదు అనుకుంటే మనకు ఉంది కదా ఐడియాలు ఇచ్చే పెద్దక్క, మీకు వెళ్ళిపోయి ఐడియా అడిగి give me some profitable YouTube niche ideas for 2025. ఇక్కడ మొత్తం మనం డిజిటల్ మార్కెటింగ్, చార్జ్ పెట్టి వీటి గురించి చార్జ్ చేసాం కాబట్టి ఇలా వచ్చింది ఇది. అండ్ వేరే చాట్లో అడుగు.
ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఆల్ అదే సజెషన్ చేస్తుంది, అంటే అందరికి కూడా అదే సజెషన్స్ వచ్చేది అనుకుంటారు. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, మెంటల్ వెల్నెస్, పర్సనల్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్టింగ్, ఎడ్యుకేషన్, తర్వాత గేమింగ్, హోమ్ ఆటోమేషన్, డిఐవై అలాంటివి, టెక్ రివ్యూస్, పాడ్కాస్ట్ అలాంటివి, తర్వాత సస్టైనబిలిటీ, ఈకో లివింగ్ అంటే తక్కువ పైసలతో ఎలా బతకాలి, రిమోట్ వర్క్, డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్, ఇలాంటివన్నీ మీరు చేయొచ్చు అని చెప్తున్నాను అనమాట. అండ్ మనకి ఇక్కడ ఇంకొంచెం డీటెయిల్ గా వాటి డేటా కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసి ఉంటుంది. అంటే మీరు చాట్ జీపీటీతో కమ్యూనికేట్ చేసే కొద్దీ అది మీకు అలాగే ఇన్ఫర్మేషన్ అనేది పెంచుకుంటూ పోద్ది అనమాట. సో ప్రస్తుతానికి అయితే మనం దీంట్లో ఏది సెలెక్ట్ చేద్దాం? క్విక్ మనీ హ్యాక్స్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేద్దాం. జస్ట్ సింపుల్ గా సెలెక్ట్ చేసి ఇక్కడ కాపీ చేయండి. మీకు ఆ పర్టికులర్ టాపిక్ మీద ఎలాంటి వీడియోస్ చేయొచ్చు చెప్పిద్ది అనమాట. ఎలాంటి వీడియోస్ చేయొచ్చు చెప్తారు. 30 seconds బిజినెస్ ఐడియాస్, 30 సెకండ్లో ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి. ప్యాసివ్ ఇన్కమ్ హ్యాక్స్, ప్యాసివ్ ఇన్కమ్ ఎలా సంపాదించాలి. టైటిల్ డిస్క్రిప్షన్ అన్ని ఇస్తుంది చూసారా. సో ఇలా మనకి పర్ఫెక్ట్ ప్లాన్ మొత్తం ఇచ్చింది అనమాట. వీడియోస్ ఏం చేయొచ్చు, టార్గెటింగ్ ఆడియన్స్ ఎవరు అవుతారు, అండ్ ద్వారా మనం మనీ ఎట్లా ఎర్న్ చేసుకోవాలి. సో అప్డేట్ లింక్స్ చెప్పొచ్చు అంటే ఇలాంటి ప్లాట్ఫామ్స్ యొక్క అప్డేట్ లింక్స్ పెట్టొచ్చు. అలానే డిజిటల్ ప్రొడక్ట్స్ అని మీరు కావాలి అనుకుంటే అమ్మవచ్చు అనమాట. లైక్ ఎగ్జాంపుల్ ఏదైనా ఈ బుక్ క్రియేట్ చేసి, లేదా ఇంకేదైనా క్రియేట్ చేసి మీరు అలాగా డిజిటల్ ప్రొడక్ట్స్ అమ్మవచ్చు. అండ్ బ్రాండ్స్ తో కొలాబరేట్ అయ్యి ప్రమోషన్ చేయొచ్చు. అండ్ యాడ్సెన్స్ ద్వారా ఆటోమేటిక్ గా మీకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. షార్ట్ ఫండ్స్ అంటే తక్కువ అమౌంట్, లాంగ్ ఫామ్ యాడ్ అనేది. షార్ట్ ఫండ్ ఇలా మీకు డబ్బులు అంటే వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేద్దాం, ఐడియాస్ అడుగుదాం. గివ్ మీ ఐడియాస్. ఇది ఇక్కడ ఆల్రెడీ ఇచ్చింది కదా మనకి, ఇదే ఐడియాకి స్క్రిప్ట్ రాపిద్దాం. ఇక్కడ చూడండి మనకి అది వీడియోకి కావాల్సిన స్క్రిప్ట్ మొత్తం రాస్తుంది. వాంట్ టు స్టార్ట్ ఏ బిజినెస్ విత్ జీరో ఇన్వెస్ట్మెంట్, టైటిల్ అది. అండ్ ఇక్కడ మనకి ఎంత టైం నుంచి ఎంత వరకు ఏం చేయాలని దాని గురించి చెప్తుంది అనమాట. మనకి 30 సెకండ్ వీడియో కాబట్టి ఏ పార్ట్ వరకు ఏం టెక్స్ట్ కనిపించాలి అని దాని గురించి చెప్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏమడుగుతానంటే, రైట్ వీడియో స్క్రిప్ట్ వితౌట్ స్క్రీన్ ప్లే అంట. స్క్రీన్ ప్లే అంట. ఇప్పుడు చూడండి మనకి జస్ట్ పారాగ్రాఫ్ లాగా కంటెంట్ ఇచ్చింది అనమాట. Want to start a business with zero investment? Here you can begin today using just your phone. Offer AI-generated content writing services to clients on Fiverr, Upwork. Tools like ChatGPT or Notion AI can help you to create blog posts, products descriptions, or even ebooks in a minutes. ఇలా మనకి అది కంటెంట్ రాసింది. ఇది మనకి కంటెంట్ ని రాసింది, మనం దాన్ని చదవచ్చు.
దాన్ని మనం చదివి అంటే డబ్ చెప్తూ వీడియో చేయొచ్చు. తర్వాత మనకి రేపు క్లాస్‌లో వస్తే మీకు టీటీఎస్ అంటారనమాట. టెక్స్ట్ టు స్పీచ్. అంటే మనకి ఇక్కడ ఏదైతే టెక్స్ట్ వచ్చిందో, ఈ టెక్స్ట్‌ని మనం మాట్లాడకుండా ఏఐ టూల్స్‌తో మాట్లాడించొచ్చనమాట. ఏఐ టూల్స్‌తో మనం మాట్లాడించొచ్చు. సో, అది శాంపుల్ చూపిస్తాను. రేపు టూల్స్ అనేవి చూపిస్తాను మీకొకసారి. ఇక్కడ ఆల్రెడీ నేనొకటి క్రియేట్ చేసి పెట్టాననమాట. అలాంటి టూల్ ఒకదాన్ని డెవలప్ చేసి పెట్టా. ఇలా మనం దానికి కంటెంట్ ఇచ్చి చదవమ్మా అంటే చదివి పెడతాయన్నమాట. Want to start a business with zero investment? Here's one you can begin today using just your phone. Offer AI-generated content writing services to clients. Want to start a business with zero investment? Here's one you can begin today using just your phone. Offer AI-generated content writing services to clients on Fiverr or Upwork. Tools like ChatGPT or Notion AI can help you create blog posts, product descriptions. Want to start a business with zero investment? Here's one you can begin today using just your phone. Offer AI-generated content writing services to clients on Fiverr or Upwork. Want to start a business with zero investment? సో, అట్లా టూల్స్ ఉంటాయి. వాటితో మనం రాయొచ్చనమాట. సో, నాకు ఇంగ్లీష్ చదవటం రాదు, తెలుగు చదవటం బాగా వచ్చు అనుకుంటే ఇక్కడ దీన్ని అడగొచ్చనమాట. కెన్ యూ రైట్ స్క్రిప్ట్ ఇన్ తెలుగు? ఇదిగో ఇదే జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో బిజినెస్ ఐడియా. వీడియో స్క్రిప్ట్ ఇన్ తెలుగులో రాసిందంట చూద్దాం. ఇలాంటి చిన్న చిన్న తప్పులు రాస్తే అది యాక్చువల్‌గా పీసానో, వీసానో కాదు పైసా అన్నమాట. పైసా లేకుండానే బిజినెస్ స్టార్ట్ చేయాలా? ఈ ఐడియా మీకొస్తుంది. మీ దగ్గర ఫోన్, ఇంటర్నెట్ ఇంకా ఓ ఫ్రీ టూల్ ఉండాలి. చాట్‌జీపీటీ లాంటి ఏఐ టూల్. దీని సహాయంతో మీరు బ్లాగ్ పోస్ట్స్, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ లేదా ఈబుక్స్ లాంటి కంటెంట్ రాసి ఫైవర్ లేదా అప్‌వర్క్‌లో అమ్మేయొచ్చు. రాయడం రాదని భయపడొద్దు. ఏఐ మీరు అడిగింది రాస్తుంది. చాలా మంది ఇదే చేయడం ద్వారా నెలకు 5,000 నుంచి 15,000 వరకు సంపాదిస్తున్నారు. ఎలాంటి పెట్టుబడి లేదు. ఎలాంటి జబ్బులు లేవు. డిస్క్రిప్షన్‌లో ఉన్న టూల్స్ ప్లాట్‌ఫామ్స్‌ని చూడండి. ఇలాంటి ఇన్‌కమ్ వీడియోస్ కోసం ఫాలో చేయండి. స్క్రిప్ట్ చెప్పింది కదా! సింపుల్‌గా మనం దీనికి వాయిస్ రికార్డ్ చేసుకొని వీడియో ఎడిట్ చేసుకుంటే సరిపోతది. వీడియో ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఇది నాకు తెలుగు చదవటం రాదు. నేను బేసిక్ కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం అనుకున్నా. కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం అనుకున్నా. ఇప్పుడు దీన్ని అడుగుతా. రైట్ స్క్రిప్ట్ ఇన్ ఇంగ్లీష్. జీరో ఇన్వెస్ట్‌తో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఇక్కడ సూపర్ సింపుల్ ఐడియా ఉంది. జస్ట్ ఫోన్, ఇంటర్నెట్ అండ్ ఒక ఫ్రీ ఏఐ టూల్ లైక్ చాట్‌జీపీటీ ఉండాలి. దాంతో బ్లాగ్ పోస్ట్, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్, ఈవెన్ ఈబుక్స్ కూడా ఈజీగా జనరేట్ చేయొచ్చు. ఈ కంటెంట్‌ని ఫైవర్‌లో ఆర్ అప్‌వర్క్స్‌కి సేల్ చేయండి. రైటింగ్ స్కిల్స్ అవసరం లేదు. ఏఐ టూల్ చేస్తుంది. చాలా మంది ఇలా చేయడంతో 5,000 నుంచి 15,000 రూపాయల వరకు సంపాదిస్తున్నారు ఎవ్రీ మంత్. స్టార్ట్ చేయడానికి కాస్ట్ జీరో. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఫాలో చేయండి. ఎవ్రీడే మళ్ళీ ఇలాంటి మనీ హ్యాక్స్ కోసం. అదేం చేస్తుంది మనకి మన కంఫర్ట్ ఉండే లాంగ్వేజ్‌లో కూడా కంటెంట్ రాసి పెట్టిందన్నమాట. కంటెంట్‌ని రాసి పెట్టింది. నాట్ ఓన్లీ షార్ట్ వీడియో, యూ వాంట్ లాంగ్ వీడియో, ఇది లాంగ్ వీడియో కూడా రాస్తదన్నమాట. లాంగ్ వీడియో కూడా రాస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకేదైనా టాపిక్ సెలెక్ట్ చేద్దాం. రైట్ ఏ లాంగ్
వీడియో స్క్రిప్ట్ ఆన్ ఇన్ ఇంగ్లీష్ ఇక్కడ మనం దానికి ఒక నోట్ పెడదాం. ఫన్నీ అండ్ కన్వర్జేషనల్. టెక్ ఏఐ రిమోట్ జాబ్స్ ఎలా హైర్ అవ్వాలి? ఫన్గా క్లియర్గా చెప్పేస్తా. జాబ్ సీకర్స్ ఇంకా హాయ్ ఐఎమ్ ఇంట్రెస్ట్ ఫర్ దిస్ పొజిషన్ అని లింక్డ్ఇన్ లో కాపీ పేస్ట్ చేస్తున్నారా? స్టాప్ చేయండి. ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్స్ టెక్ జాబ్స్ ఎలా దొరుకుతాయి, ఏఐ ఫీల్డ్స్ లో ఎలా ఎంట్రీ అవ్వాలి, రిమోట్ జాబ్స్ అంటే ఏంటి అండ్ వే టు ఫైండ్ దెమ్. ఫుల్ ఫండ్స్ చెప్పినది. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే టెక్ జాబ్స్ అంటే కోడింగ్ మాత్రమే కాదు, డెవలపర్స్, డేటా అనలిటిక్స్, యూఐ యూఎక్స్ డిజైనర్స్, డిజిటల్ మార్కెటర్, ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్స్, టెక్ సపోర్టర్స్, ప్లీజ్ గో ఆన్. సో క్వశ్చన్ నాకు కోడింగ్ రాదు, ఎప్పుడు టెక్ జాబ్ లేదా? ఆన్సర్ హూ టోల్డ్ యూ దట్? హూ టోల్డ్ యూ దట్ బాబు అంటే. సరే మనకి ఇలాంటివి కూడా యాడ్ చేసి పెట్టింది అనమాట. ఏఐ టూల్స్ ని వాడగలిగితే వాళ్ళకి జాబులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సరే ఇలా మీకు స్క్రిప్ట్ ఇస్తుంది అనమాట. మీరు దాన్ని నీట్ గా ప్రాపర్ గా పాజులు, కామాలు, పులి స్టాప్లు ఇచ్చుకుంటారు. అంటే ఏదో చదవమన్నాం కదా అని డైరెక్ట్ గా మనం క్లాస్ రూమ్ లో టీచర్ చెప్పినట్టు చదివినట్టు కాకుండా ఒక మాడ్యులేషన్ ఇస్తూ ఒక కథ చెప్తున్నట్టుగా, స్టోరీ చెప్తున్నట్టుగా నీట్ గా చదివారనుకోండి, ఆటోమేటిక్ గా అవతల వాడికి కూడా అర్థమవుతుంది. కాబట్టి సో మీ కంటెంట్ కి ఈజీగా ఎంగేజ్ అవుతుంది అన్నమాట. ఈజీగా ఎంగేజ్ అవుతుంది. సో ఇలా మనం ఫస్ట్ అయితే కంటెంట్ ని రాపించుకోవాలి. కంటెంట్ ని చాట్‌జీపీటీ దగ్గర నుంచి రాపించుకోవచ్చు. లేదా అనుకుంటే ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే మనకి ఆల్రెడీ ఇక్కడ చాలా వెబ్‌సైట్‌లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా స్టోరీస్ రిలేటెడ్ గా వీడియోస్ చేయాలనుకున్నారనుకోండి. కిడ్స్ స్టోరీస్ రిలేటెడ్ గా వీడియోస్ చేయాలనుకోండి. లేదా ఏదైనా హర్రర్ స్టోరీస్, మిస్టరీ స్టోరీస్, అన్నోన్ ఫ్యాక్ట్స్ గురించి వీడియోస్ చేయాలనుకున్నాం. జస్ట్ సింపుల్ గా గూగుల్‌కి వెళ్ళిపోయి మిస్టరీ స్టోరీస్ తెలుగు ఇలా మీకు చాలా వెబ్‌సైట్‌లు దొరుకుతాయి. ఇవన్నీ ఆర్టికల్స్. వీటిని మీరు డైరెక్ట్ గా చదివేయొచ్చు. అది 1935 జనవరి 4 అమెరికాలోని కేంజస్ సిటీలో నిత్యం అతిథులతో కలకల్లాడే ప్రెసిడెంట్ హోటల్లో ఊహించని కలకలం మొదలైంది. అంతకు 2 రోజుల క్రితం రూమ్ నెంబర్ 1046 లో దిగిన రొనాల్డ్ టీ. ఓవెన్ అనే యువకుడు చావు బతుకుల మధ్య నెత్తురోడుతున్నది. గమనించిన హోటల్ సిబ్బంది మొదటి కాల్ అంబులెన్స్ కి, రెండో కాల్ పోలీస్ స్టేషన్ కి చేశారు. ఇలా మనం ఏం చేయొచ్చు? టీవీ9 నేరాలు ఘోరాలు లెవెల్లో చదివేయచ్చు అన్నమాట. సో ఇదంతా చదవటం కాదు, ఏం చేయాలి? ఒక ఫోన్ పట్టుకోను, మైక్ పట్టుకోను మీరు రికార్డ్ చేసుకొని పెట్టుకోవాలి. సో బేసిక్ గా మీరు ఎర్లీగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉంటేనే బెటర్. సో బేసిక్ గా జనాలు ఏమనుకుంటారు, ఒక యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఒక కెమెరా ఉండాలి, ఒక స్టూడియో సెటప్ ఉండాలి, ఒక మంచి మైక్ ఉండాలి, ఇలాంటివన్నీ అనుకుంటారు కదా. సో అవి కూడా ఏం లేకుండా మీరు నార్మల్ గా మీ ఫోన్ కెమెరా వాడుకుంటూ మీ బెడ్రూమ్ లోనో, హాల్లోనో, కిచెన్ లోనో వీడియోస్ ఎడిట్ చేసుకుంటూ, వాయిస్ రికార్డ్ చేసుకుంటూ కొంచెం ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది కదా. ఫోన్ మైక్ ఇనఫ్. లేదా మంచి ఇయర్ ఫోన్స్ ఏమైనా ఉంటే మీకు అవి ఇనఫ్ అన్నమాట. అవి మీకు ఇనఫ్. సో పెద్దగా బడ్జెట్ పెట్టి పెద్దగా మైక్ తీసుకోవాలి, సెటప్ చేసుకోవాలి, రూమ్ నిండా డిస్కో లైట్లు పెట్టుకోవాలి, స్టూడియో పెట్టుకోవాలి, చైర్ కొనాలి, ఇలాంటి పంచాయతీ ఏం అవసరం లేకుండా బేసిక్ లెవెల్ తోనే మీరు స్టార్ట్ చేయొచ్చు. వన్స్ యూ ఆర్ సీయింగ్ ద సక్సెస్, ఈ సక్సెస్ కనిపిస్తున్నప్పటి నుంచి మీరు కావాలి అనుకుంటే సెటప్ మార్చుకొని స్టైల్ రేంజ్ అనొచ్చు అనమాట. సో ప్రస్తుతానికి అయితే మీరు ఎలాగైతే స్టార్ట్ చేయొచ్చు. సో కంటెంట్ రీసెర్చ్ అయితే అలా చేయొచ్చు అనమాట. సో కంటెంట్ రీసెర్చ్ పెద్ద కష్టం అవసరం లేదు మీకు. చాట్‌జీపీటీని వాడొచ్చు, ఏఐ టూల్స్ వాడొచ్చు, అండ్ ఎగ్జిస్టింగ్ వెబ్సైట్స్ ఉంటాయి కదా వాటిని మీరు వాడొచ్చు. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ యూట్యూబ్ లో ఉన్న వీడియోస్ ఉంటాయి. ఆల్రెడీ యూట్యూబ్ లో ఉన్న వీడియోస్ ఉంటాయి, వాటిని మీరు కావాలి అనుకుంటే నోట్ ప్యాడ్ పెట్టి రాసుకుని చేయొచ్చు. అండ్ ఆన్లైన్ లో మీకు ఇలాంటి టూల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ట్రాన్స్క్రిప్ట్ అని ఉంటుంది అనమాట. ట్రాన్స్క్రిప్ట్ అంటే ఏంటి అంటే స్క్రిప్ట్ ని ట్రాన్స్ఫర్ చేస్తారు ఫ్రమ్ వీడియో టు టెక్స్ట్ అన్నమాట. వీడియో టు టెక్స్ట్ అంటే ఆల్రెడీ ఏదో యూట్యూబ్ లో వీడియో చేసాడు అనుకోండి, దాన్ని మీరు ఒక టెక్స్ట్ లాగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట.
అలాంటి ట్రాన్స్క్రిప్ట్ జనరేటర్ టూల్స్ కూడా ఉంటాయి. ఈ టూల్స్ అన్ని ఒకసారి చెప్తాను మీకు, మేబీ రేపు క్లాస్లో కానీ ఎల్లుండి క్లాస్లో కానీ వాటి దగ్గర నుంచి కూడా మీరు ఐడియాస్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇలా ఫస్ట్ అయితే మీరు ఏం చేయాలి, ఫస్ట్ రెడీగా ఉంటారు. సో రెడీగా ఉన్న తర్వాత మనం క్యాన్వాలో ఆల్రెడీ చూసాం కదా, వాయిస్ అప్లోడ్ చేయడం, ఆడియో అప్లోడ్ చేయడం, వీడియో అప్లోడ్ చేయడం చూసాం కదా. సో దాన్ని బట్టి మనం నీట్గా కంటెంట్ని ఎడిట్ చేసుకుని పెట్టుకోవాలి. ఎడిట్ చేసుకున్న తర్వాత యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయాలన్నమాట. ఆ, అంతే. ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఒకసారి. సో మీలో ఎవరు నిజంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? మీ ముగ్గురులో ఎవరు చేయడానికి ఇంట్రెస్ట్ ఉందో? అక్ష, పల్లవి కానీ, శరణ్య కానీ, తేజశ్రీ కానీ, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని? నాకుంది సార్. వెరీ గుడ్. ఇంకా ఇంకా ఎవరికైనా ఉందా ఇంట్రెస్ట్? No, sir. డౌట్ ఏమైనా ఉందా మరి? డౌట్ ఏం లేదు సార్. ఉమ్, మీకు ఈ క్లాస్ చెప్పాను నేను, ఏది గూగుల్ సర్టిఫికేషన్, హబ్ స్పాట్, ఇవన్నీ చూపించాను మీకు. లేదు సార్, చూపించలేదు. ఓకే. సరే మరి. గుడ్ నైట్ సార్. Good night, sir. గుడ్ నైట్ పూజ, గుడ్ నైట్ అక్క.